అందరికీ నమస్కారం. నేను మీ జనసేన కళ్యాణ్ మదనపల్లి నియోజకవర్గం నుండి ముందుగా తమిళనాడు ప్రజానీకానికి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన రాష్ట్రంలో లాగా కాకుండా మా తాత ఫలానా పార్టీకి ఓటు వేసినాడు, మా నాయన అదే పార్టీకి ఓటు వేసినాడు, నేను అదే పార్టీకి ఓటు వేస్తాను, ఇట్లాంటి రాజకీయం కాకుండా కొత్త తరానికి, అంటే ఇంతకుముందు డిఎంకే పార్టీని చూసినాం, ఏఐడిఎంకే పార్టీని కూడా చూసినాము. కొత్తగా ఒక సినిమా పరిశ్రమలో నెంబర్ 1 స్థాయిలో ఉన్న వ్యక్తి విజయ్ లాంటి వ్యక్తి పార్టీని స్థాపిస్తే యువకుడు అయింది. అక్కడ సినిమా రంగంలో అవకాశాలు లేకుండా కాదు, వారిని నమ్మి వారిని ఆ స్థాయికి తెచ్చిన ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి విజయ్ గారిని ఆశీర్వదించి కొత్తోళ్ళకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని తెలివైన నిర్ణయం తీసుకున్న తమిళనాడు ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో విజయ్ గారు ఎంతో కష్టపడి ప్రచారం చేసి ప్రజలందరి మన్ననలు పొంది ఈరోజు వారి పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకొని వారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్లో విజయ్ గారిని పవన్ కళ్యాణ్ గారితో పోలుస్తూ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారిలో మా అక్క రజనక్క ఒకటి ఉంది. ఈ అమ్మ ఏమేమి మాట్లాడిందో ఒకసారి వినండి, తర్వాత నేను మాట్లాడతాను. 10 మంది 100 మంది అయినా 100 మంది 1000 మంది అయినా ఇంతమంది ఒకడి మీద పోరాడుతున్నారంటే ఆ ఒక్కడు ఎంత గట్టివాడ్రా బాబు. అందరూ కలిపి వస్తే గానీ ఒకడి మీద దాడి చేయలేరా, ఒకడి మీద దండయాత్ర ప్రకటించలేరా? ఇదే కదా రావణుడి గురించి శ్రీలంకలో రావణుడు ఒక దేవుడుగా ఎందుకు కొనియాడబడుతున్నాడంటే రావణుడు చంపడానికి అతని పక్కన ఉండే విభీషణుని ఆకర్షించి రాముడి బాణంతో చనిపోతాడని తెలిసిన రాముడు ఆ బాణాన్ని రావణుడి మీద ఎక్కువ పెట్టలేక వానర సైన్యం, ఆంజనేయుడు, జాంబవతుడు ఎంత పెద్ద పెద్ద వాళ్ళందరినీ సమీకరణాల తర్వాత అప్పటికి అతని వీక్ పాయింట్ పట్టుకొని అంటే విభీషణుడు చెప్పినటువంటి ఏదైతే ఈ ప్రదేశంలో పుడితేనే అతను చనిపోతాడు అని అతని మరణానికి కారణమైన పరిస్థితి మనం చూసాం. అక్క లా ఎట్లా పూర్తి చేసిందో నాకు తెలియదు. అక్క పొద్దున్న 7 గంటలకి వీడియో పెట్టినా లేదా రాత్రి 10కి పెట్టినా కోర్టు మాత్రం ఏమాడదు. ఎందుకంటే అక్క లాయర్ అని మొత్తం అందరూ తెలుసుకోవాలనేసి పెడుతుందనమాట. రావణుడు రాముడు ఏం మాట్లాడుతుందో ఏమో అర్థం కాల. అక్క రావణాసురుడి భార్య అని రాముడు తీసుకొని రాలా, రాముడి సతీమణిని సీతమ్మ తల్లిని రావణుడు ఎత్తుకొని పోతే వాళ్ళ తమ్ముడు, రావణాసురుడి తమ్ముడు, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇట్లా పరాయి స్త్రీని తెచ్చుకోవడం మన లంకకు మనకు మంచిది కాదురా నాయన, నువ్వు ఇట్లా చేయడం తప్పు అని చెప్పి వాళ్ళ కుటుంబం అంతా ఆయనని వ్యతిరేకిస్తే రాముడు స్వయంగా ఆయన ఎన్నో హెచ్చరికలు జారీ చేసి, అంటే ఏంది, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ లాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనను బాగా చేసుకోండి, ఉదయం లేచినప్పటి నుంచి తిట్టుకోవడము, మంత్రులు టీవీల ముందు కూర్చొని ఇష్టానుసారంగా తిట్టడము, ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయడము లేకుండా అదే పద్ధతిలో రావణుడు కూడా అట్లా చేసినప్పుడు రాముడు ఎంతో పద్ధతిగా ఆంజనేయ స్వామిని పంపించి అక్కడ కూడా చివరి అవకాశంగా హెచ్చరికలు జారీ చేస్తూ సీతమ్మని పంపించవలసిందిగా కోరడం జరిగింది. అదే సందర్భంలో ఆయన తోకకు నిప్పు పెట్టి ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారిని ఆయన వైజాగ్ నోవాటల్ హోటల్లో ఉన్నప్పుడు ఆయనను బంధించి మీరు ఎట్లయితే ఆడినారో అట్లా ఆంజనేయ స్వామితో ఆడినప్పుడు ఆయన లంకా దహనం చేసినట్టు ఇదే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి పవన్ కళ్యాణ్ గారిని అరెస్టు చేయడానికి సందర్భం అయితేనేమి, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు ఆయన దారిలో అడ్డుకోవడం అయితేనేమి, 3 సార్లు ఇంతకుముందు గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి వయసుతో కూడా సంబంధం లేకుండా అసలు సంబంధం లేనటువంటి కేసుల్లో చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు మీరు జైల్లో పెట్టినప్పుడు ఒక సాటి పార్టీగా కావచ్చు, మన తెలుగువాడిగా కావచ్చు, ఒకరినొకరు పరామర్శించుకునే సంప్రదాయం అయితే ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారికి మీరు హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వలేదు, సరే అనేసి ఆయన రోడ్డు మార్గాన్ని వెళ్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడం, తరువాత ఇవన్నీ జరిగిన పరిణామాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి మనము ఈ రాష్ట్రంలో
మన స్థాయి వ్యక్తులకే ఇన్ని రకాల ఇబ్బందులు అయినప్పుడు ప్రజల జీవితాలు ఏ విధంగా ఉన్నాయని ఆలోచించి ఆయన అక్కడ పొత్తును ప్రకటించారు. అంతవరకు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు పొత్తును ప్రకటించాల. ఆయన పని ఆయన, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఏమంటుంది, సూటిగా చూస్తే బలం అంట, వెనకుండేవానికి బలం లేదంటే ఏంటంటే అది మాట్లాడుతాను కదక్క. అంత బలం ఉన్నప్పుడు 10 మంది మీద పోరాడలేనప్పుడు, 10 మంది మీద పోరాడేటప్పుడు ఒక్కని బలం చాలా అయింటుంది, అందుకే విజయం వచ్చేసింది అన్నావు కదక్క. మళ్ళీ 151 నుంచి 11కి ఎట్లా వచ్చేస్తా? ఏమన్నా మాట్లాడేటప్పుడు అర్థం ఉండాలి. బలం ఉంది అంటావు. మళ్ళీ రాముడి గురించి మాట్లాడితే ఆయన పోయి వీళ్ళందరినీ చేర తీసుకొని రావణాసుని చంపినాడు అంటావు. ఏమన్నా తెలివి ఉండి మాట్లాడతావు ఒక నువ్వు? రాముడు ఎందుకు పోయినాడు, రావణాసుని ఎందుకు చంపినాడు, ఏంటంటే అది మాట్లాడేయడమే మీరు. అది వదిలేస్తే పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారి దీంతో పోలుస్తారు. ఇప్పుడు విజయ్ గారు అక్కడ పోటీ చేసినారు, ఆయన ఓడిపోయిన అనుభవజ్ఞులు. ఆయన నిర్ణయం ఎలా ఉండొచ్చు అంటే నాకు తెలిసినంత వరకు స్టాలిన్ గారే పరిపాలిస్తారు, అనుభవజ్ఞుడే. పళనిస్వామి గారు పరిపాలించవచ్చు, అనుభవజ్ఞుడే. ఆయన ఓడిపోయినా నష్టం ఆ రాష్ట్రానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు విడిపోలేదు, రాజధాని లేకుండా లేదు, వారికి అన్ని రకాల వసతులు వాళ్ళకు ఉన్నాయి, మనకు లేవు. అందుకు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి విడిపోయిన రాష్ట్రానికి రాజధాని లేదు, మనము ఎటువంటి అభివృద్ధి జరగడం లేదనే సదుద్దేశంతో ఆయన తగ్గించుకొని ప్రజల కోసం ఆయన మద్దతు తెలియజేసి నిలబడినాడు తప్పితే నీకులాగా ఇంకొకరిలాగా పదవుల కోసము పేరు కోసము పాపులాడే తత్వం పవన్ కళ్యాణ్ గారిది కాదు. అది మనం అందరూ తెలుసుకొని ఆయన గురించి మాట్లాడాలి. ఆయన చూడని పదవులు లేదు, ప్రజల దృష్టిలో ప్రజల గుండెల్లో ఆయన గుడి కట్టుకొని ఉన్న ఒక మహారాజు లాంటి వ్యక్తి. అతన్ని మీరు తగ్గించాలని పలచన చేయాలని ఎంత చూసినా ఏం లేదు. నాకు ఇంకొక డౌట్, ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పొత్తులో ఉన్నారు, సింహం సింగిలు జంగులు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటప్పుడు మీరు పోటీ చేసుకోండి, ఎందుకు మీకు బాధ? మీ పార్టీ గురించి చూసుకోండి, మా పొత్తుతో మీకు ఏం సంబంధం? విజయ్ గారు ఆ పక్క పొత్తున్న ఈ పక్క పొత్తుల గురించి ఆయన ఏం మాట్లాడాల. ఆయన మాట్లాడింది ఒకటి, నేను ప్రజలకి ఏం చేస్తానని చెప్పుకున్నాడు, అది చేసుకున్నాడు, వాళ్ళు నమ్మినారు, ఓట్లు వేసినారు, గెలిచినాడు. మళ్ళీ అన్న సింగిల్గా వచ్చినప్పుడు 175 11 ఎట్లు వచ్చినాక అది తెలుసుకొని మాట్లాడు. ఇంకా ఫైనల్గా మన అక్క ఏం చెప్తా ఉందంటే, రావణాసురుడిని చంపడానికి రాముడు సమీకరణాలు చేసుకొని అందరినీ కూడగట్టుకొని రావణాసురుడిని సంహరించినాడు అనేసి చెప్తా ఉంది. దీంట్లో అక్క తెలుసుకోవాల్సింది ఏమంటే, అక్క రావణాసురుడితో ఎవరిని పోలుస్తూ ఉందో చెప్పలా. ఎవరు అక్క రావణాసురుడు? ఇంతకు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు 10 మంది సంహరించినారు? ఇక్కడ నీతి ఏమంటే, రాముడు ధర్మబద్ధంగా తన సతీమణిని తాను తెచ్చుకోవడానికి బయలుదేరినప్పుడు ప్రకృతి సహకరించింది, ప్రజలు సహకరించినారు, ఆయన వైపు ధర్మం ఉంది కాబట్టి జాంబవంతుడు కావచ్చు, సుగ్రీవుడు కావచ్చు, హనుమంతుడు కావచ్చు, ఆఖరికి ఉడతా భక్తి సహాయం కింద ఉడత కూడా పశుపక్షాదులు సైతము ఆయనకి సహాయం చేసినాయి కాబట్టి ఆయనకి విజయం చేకూరింది. అంటే ఏంది? ధర్మం వైపు వీళ్ళందరూ నిల్చున్నారు. ఆయన ఎవరిని సమకూర్చలేదు, సమీకరణ చేయలేదు. నీకు తెలుసో తెలీదో రాముడు ఒక్కడు సార్లు మొత్తం సంహరించడానికి, కాకపోతే ఆయన హెచ్చరికలు జారీ చేసినాడు, ఇట్లా చేయడం తప్పు అనేసి. అంటే ఆయన దృష్టిలో ఏంటంటే, ఆయన రావణాసురుడు చేసిన పనికి లంక మొత్తాన్ని కూడా దహనం చేసే ఉద్దేశము, లంకని పూర్తిగా లంకా ప్రజల్ని ఇబ్బంది పెట్టడము కూడా రాముడికి ఇష్టం లేదు. అంత గొప్ప వ్యక్తిత్వం గలవాడు కాబట్టి రాముడు విజయం సాధించినాడు. మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. జై జనసేన, జై హింద్, జై శ్రీరామ్.